ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ గోపాలకృష్ణ రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పైల్ శంకర్ పాల్గొన్నారు. ముందుగా శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి వేద మంత్రోచ్చరణల నడుమ రథానికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళ హారతులతో శోభాయాత్ర నిర్వహించారు. చుట్టుపక్కల పల్లెలు పట్టణంతో పాటు మహారాష్ట్ర నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. దాదాపుగా 400 సంవత్సరాల క్రితము గోపాలకృష్ణ మఠాన్ని ఎవరైతే ప్రారంభం చేశాడో మఠం యొక్క వ్యవస్థాపకుడు పూర్ణానంద సరస్వతి అనే స్వామివారు ఆయన సజీవంగా సమాధి తీసుకున్న సందర్భంగా మార్గశిర మాసములో ద్వితీయ నుంచి అమావాస్య నుంచి పూర్ణిమ వరకు దత్త జయంతి వరకు 15 రోజుల పాటు పూర్ణానంద సరస్వతి అనే స్వామీజీ మఠ వ్యవస్థాపకుడు సమాధి తీసుకున్న సందర్భంగా మనము రథోత్సవం నిర్వహిస్తాము. ఆ కాలంలో కూడా పూర్ణానంద సరస్వతి మన ఆదిలాబాద్ నగరంలో సంచారము చేసి భిక్షాగ్రహణము చేసిన తర్వాత సమాధి తీసుకోవడము జరిగింది. అప్పటి నుంచి పరంపరగా ఇప్పటి వరకు 9 మంది మహారాజులు స్వామీజీలు కూడా ఈ పుణ్యతిథి సమారాధన మరియు రథోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. ఈ 15 రోజుల పాటు మఠంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గత 24 సంవత్సరాల నుంచి కూడా 10వ మఠాధిపతిగా గోపాలకృష్ణ మఠమునందు మఠ వ్యవస్థాపకుడి యొక్క పుణ్యతిథి మరియు ఈ ఉత్సవాలను 15 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. 400 సంవత్సరాల నుండి గోపాలకృష్ణ మఠంలో మొదటి పీఠాధిపతి ప్రారంభించినటువంటి ఈ యొక్క రథోత్సవం 400 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ పట్టణమంతా ఊరేగింపుగా ప్రారంభమై చివరికి గోపాలకృష్ణ మఠం చేరుకొని ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంత భక్తులే కాకుండా మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి అనేక మంది వేలాది మంది భక్తులు ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క రథోత్సవంలో పాల్గొన్న తర్వాత ఒక గొప్ప ఆనందం భక్తులకంతా కలుగుతుంది. 400 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఈ యొక్క రథోత్సవ ఉత్సవాన్ని జరపడం ఆదిలాబాద్ ప్రజలకు చాలా సంతోషం. హిందువులంతా కూడా భక్తి మార్గం ద్వారా ప్రతి ఒక్కరూ బాగుండాలని, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా ఆ యొక్క భగవంతుడు అందరినీ చల్లగా చూడాలన్న ఒక గొప్ప ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది.